నేను ఆయన అడిగి చెప్తాను. దినేష్ అని ఫోన్ చేశారా? అప్పుడు వర్క్లో ఉన్నాను. నైట్ మాట్లాడదామన్నాడు. తను ఖచ్చితంగా ఇస్తాడనిపిస్తోంది. వీడు కాదంటే ఎవరిని అడగాలో అర్థం కావడం లేదే. ఏమండి, దినేష్ అన్నయ్య ఫోన్ చేస్తున్నారు, త్వరగా రండి. నువ్వే మాట్లాడు. హలో, అన్నయ్య నేనే మాట్లాడుతున్నాను. ఆయన వాష్రూమ్ లో ఉన్నారు. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను, మీరెలా ఉన్నారు? డబ్బు విషయంగానే మీతో మాట్లాడాలన్నారు. ఏ ధైర్యంతోనమ్మా వానికి డబ్బులు ఇస్తారు? తీసుకున్నప్పే ఇంకా తీర్చలేదని ఊరంతా తెలుసు. ఇలా పరువు పోయినా సొంత ఇంట్లోనే ఉండాలనే పట్టుదల ఎందుకు? నేను ఒక మంచి ఫ్రెండ్ గా అడ్వైస్ ఇస్తున్నాను. ఇల్లు అమ్మేసి అన్ని అప్పులు తీర్చి ఆ తర్వాత అద్దెంట్లో ప్రశాంతంగా ఉండండి. మీలాంటి మంచి ఫ్రెండ్స్ ఉండగా మాకేంటి బాధ? అది కాదమ్మా, అంతా మీ మేలు కోసమే చెప్తున్నాను. అప్పుడే మీ లైఫ్. మా లైఫ్ ఏదో మేము చూసుకుంటాం, మీరేం కంగారు పడకండి. ఇలా బరువు పోయి కూడా సొంత ఇంట్లో ఉండాలని అడుగుతున్నాడు. ఒక రోజు ఇంటి మీదకి వచ్చి పడి తీసుకున్న మొత్తం డబ్బు ఇవ్వండి, లేదంటే ఇల్లు ఖాళీ చేసి బయటకు పోండి అంటారు. అలా రోడ్డు మీద పడతాం చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది. చిన్నపిల్లాళ్ళ ఏడుస్తున్నా? రే, ఏమైందో చెప్పరా. నాన్న, మీ కొడుగ్గా నేను ఓడిపోయాను నాన్న. ఇచ్చిన మాటని కాపాడుకోలేకపోతున్నా. పోరా మూర్ఖుడా, నువ్వేమన్నా తాగుబోతువా, జోదగాడివా? ఓడిపోవడానికి ఈ కుటుంబం కోసమే కదరా నువ్వు ఖర్చు పెట్టావు. ఆ విషయం వదిలేరా. పిల్లల్ని బాగా పెంచడానికి ఏ తండ్రి అయినా ఏం చేస్తాడు? నువ్వు అదే చేసావురా. నువ్వు ఓడిపోలేదురా. దీని గురించి బాధపడకు. నాకెందుకు ఫెర్నాండో ఇస్తానన్న డబ్బు తీసుకుంటే బాగుండునేమో అనిపించింది. లేదు నాన్న, మన అర్హత ప్రతిభ మాత్రమే ఈ పోటీ కలిగిన ప్రపంచంలో గెలుపు ఉపయోగపడతాయని అర్జున్తో చెప్పాను. ఒక ధనవంతుడు తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడు అనడానికి నేనే ఒక ఉదాహరణగా ఉండలేను నాన్న. తర్వాత వాడి మనసులో ఒక తండ్రిగా నాకేం మర్యాద ఉంటుంది? మీరు తరచూ అంటుంటారు కదా నాన్న, జీవితంలో నమ్మకమే ముఖ్యమని. ఆ నమ్మకం నేను వాడికి ఇవ్వాలి. వాడు తన జీవితంలో గెలవాలి. ఎవరైనా చివరికి పోయేటప్పుడు ఏ ఆస్తులు తీసుకెళ్లరు. పెద్దవాళ్ళు కష్టపడేది పిల్లల బాగు కోసమేరా. సరే వదిలే, చూసుకుందాం. ఈ ఇల్లు పోతేనే వేరే ఇల్లు కట్టుకుందాం. ధైర్యంగా వెళ్ళరా.
ఏయ్ సింబా, ఏంటి? ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? ఏమైంది? ఏయ్, మావికి ఏమైందో చూడండి. నాన్నా? 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 నాన్నా, ఏమైంది? ఇలా రారా. ఏరా డల్గా ఉన్నావు? తాత కొంట్లో బాలేదనా? అలాంటిదేం లేదు. మీకు ఏం లేదని డాక్టర్ చెప్పేశారు కదా. మరెందుకురా డల్గా ఉన్నావు? ఎందుకురా వాళ్ళ వైపు చూస్తున్నావు? ఏదన్నా ఉంటే ఈ తాతకు చెప్పరా. కాంపిటీషన్ ఎంట్రీ ఫీజుకి 25,000 కట్టాలి. అందువల్ల అమ్మా నాన్న వద్దంటున్నారు. నా దగ్గర 12,000 ఉంది. మన దగ్గర డబ్బులు లేవు కదా. ఎవరు చెప్పారు? మీ నాన్న దగ్గర లేకపోయి ఉండొచ్చు. ఈ తాత దగ్గర ఉంది. నేనిస్తాను, నువ్వు పోటీలో పాల్గొ. నిజంగానా? అవునరా నాన్న. థ్యాంక్స్ తాత. నాన్నా, ఈ స్థితిలో మనకు ఏం స్థితి? ఈ 25,000 ఇంటిని కాపాడుతుందా? పోరా. సరే, ఇప్పుడు డబ్బెక్కడుంది? నా ప్రావిడెంట్ ఫండ్ ఉంది కదరా, అది తీసిస్తాను. నువ్వు వెళ్ళు రాజా, పోటీలో పాల్గొ. ఆ? నువ్వు గెలుస్తావురా, నువ్వు గెలుస్తావు. ఎంత పెద్ద గ్రౌండ్! వావ్, సూపర్ రా. రే, వీడియోలో చూసిన ఎక్విప్మెంట్స్ అన్ని ఉన్నాయిరా. రే, సింబా మాత్రం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ ప్రైజ్ వస్తుందిరా. వెరీ గుడ్, పర్ఫెక్ట్ టైమింగ్. సూపర్ కదా. కోచ్ అంకుల్ అడిగి మన సింబాని కూడా ఇక్కడే ట్రైన్ చేయమని చెప్దామా? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. వానర్ ఫోన్ చేశారు. మిమ్మల్ని ఫెర్నాండెస్ గారిని కలిసి ఆ తరువాత పనిలోకి వెళ్ళమన్నారు. లేదంటే సెటిల్ చేయమని చెప్పారు. ఏంటి ప్రాబ్లం? మరేం లేదు సార్, ఒక డబ్బున్న కుక్క నిజాయితీగా గెలవలేక తన కుతంత్రాన్ని చూపిస్తోంది. పర్వాలేదు సార్, మీరు సెటిల్మెంట్ పేపర్ని రెడీ చేయండి, నేను చూసుకుంటాను. మావికి సూప్ తీసుకెళ్దామని వచ్చానండి. ఇక్కడ చూస్తేనేమో వీడు చాలా అప్సెట్ గా ఉన్నాడు. ఎందుకు? ఏమైందో వెళ్ళి అడగండి. ఏమైంది అర్జున్? అడుగుతున్నానుగా. అంకుల్, సింబా సరిగ్గా చేయట్లేదు. నేను ఇక్కడికి తీసుకొస్తాను, మీరు ట్రైనింగ్ ఇస్తారా? ఇక్కడ బయట డాగ్స్ ని అలో చేయరు నాన్న. అప్పుడు మీరు మా ఇంటికి వచ్చి ట్రైనింగ్ ఇస్తారా? అది కూడా కుదరదు. కాంపిటీషన్ లో నేను పాల్గొంటున్నాను కదా. ఒకవేళ నేను సహాయం చేసినా జడ్జెస్ ఒప్పుకోరు. నువ్వు పని చేయొచ్చు, బయట కోచెస్ ని అపాయింట్ చేయొచ్చు. బట్ వాళ్లకు 25,000 జీతం ఇవ్వాలి. సింబాకి ట్రైనింగ్ ఇవ్వడం కుదరదు. తప్పకుండా నేను ఓడిపోతానన్నా. అలా మాట్లాడకు, ఎప్పుడూ అలా అనుకోకు, అర్థమవుతుందా? ఎవ్వరు నీ వల్ల కాదు, నువ్వు ఓడిపోతావు, నీ వల్ల కాదు అంటే మాత్రం నమ్మకు. అంతెందుకు, మీ నాన్న నేను చెప్పినా సరే నువ్వు నమ్మొద్దు. నమ్మకం ఉంటే దేనైనా సరే సాధించవచ్చు. అర్థమైందా? అర్థమైంది నాన్న. ఇప్పుడేంటి? సింబాకి ట్రైనింగ్ ఇవ్వాలి, అంతేగా? నేను ట్రైన్ చేస్తాను, నువ్వు రెడీగా ఉండు. నేను ఇప్పుడే వస్తాను. నాన్న, నీకు ట్రైనింగ్ గురించి ఏం తెలుసు? నేను చెప్తున్నాను కదా, రెడీగా ఉండు. అమ్మా, నాన్నకేం తెలుసు? సింబాని ట్రైన్ చేస్తానని చెప్తున్నారు. ఆయన గురించి నీకేం తెలుసు అసలు? మీ నాన్న ఒకప్పుడు హార్స్ ట్రైనర్. ఎంత మొండి గుర్రవైనా ఆయన ముందు తల వంచాల్సిందే.
ఆయన్ని యానిమల్ చామ్ అని అందరూ పిలుస్తారు. ఆయన ట్రైన్ చేసిన గుర్రాలే అప్పట్లో పోటీలో గెలిచేవి. అప్పుడు ఒక పెద్ద ఎస్టేట్ ఓనర్ వాళ్ళ అబ్బాయికి ట్రైనింగ్ ఇవ్వమన్నారు. మీ నాన్న కూడా ఆ అబ్బాయికి ట్రైనింగ్ ఇచ్చారు. వాడు కూడా చాలా కప్స్ గెలుచుకున్నాడు. ఆ యజమాని ఫామ్ లో ఒక గుర్రం ఉండేది. దాని పేరు అழగి. ఎవ్వరికీ లొంగని ఆ మొండి గుర్రమే మీ నాన్నకి ఫేవరెట్. మీ నాన్నకి అழగి అంటే ప్రాణం. ఆ గుర్రానికి ట్రైనింగ్ ఇచ్చి దాన్ని రేసు గుర్రంగా మార్చారు. ఒకరోజు అழగికి ఏదో గాయమైందని మీ నాన్నకి